నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురు పరంపరలో శ్రీ సాయి సద్గురువు తత్వమే విలక్షణమైంది. సర్వ మానవ హితాన్ని కోరేదిగా ఉంటుంది. మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలన్నదే సాయి తత్వం చాటే సత్యం. అందుకే బాబా యోగీశ్వరులలో విశిష్టమైనవారు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజాదిరాజ శ్రీ 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 సాయినాథునికి దేశం నలుమూలలా కోవెలలున్నాయి. వాటిలో ఖమ్మం పట్టణ దాపుననే ఉన్న సాయి మందిరాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. భక్తజన బాంధవుడు, భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం అయిన బాబాకు దేహాభిమానం లేదు. భక్తులను మనసారా ప్రేమించాడు. నా వైపు ఒక్కడుగు వేయి, నీ వైపు నేను 100 అడుగులు వేసి వస్తా అన్నారు సాయి భగవానుడు. మరి ఆ సాయి పరమాత్మ సన్నిధి వైపు అడుగులు వేసి ఆయన దివ్య తేజో స్వరూపాన్ని దర్శించుకుందాం. సమర్థ సద్గురు బిరుదాంక శోభితాయ క్షమతాగుణ సర్వకాల ప్రదర్శకాయ క్రమమార్గ విచక్షణ జ్ఞానబోధకాయ గురు సాయినాథ చరణం శరణు శరణు. ఓ సమర్థ సద్గురువా, ఎల్లప్పుడూ క్షమాగుణాన్నే ప్రదర్శించే బాబా, మీ చరణములే మాకు శరణు శరణు అంటూ సాయి చరణార విందాలను వివిధ ప్రాంతాల ప్రజలు కనులకు అద్దుకునేందుకు ఈ ఖమ్మం పట్టణ సమీప పోలేపల్లి ప్రాంతంలోని సాయి మందిరం ఆహ్వానం పలుకుతుంది. సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సర్వసాధారణంగా దేశమంతా నిర్మిత సాయి మందిరాల వలె కాకపడుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఎక్కడ పుట్టారో తెలియదు కాని విశ్వంబరాన్ని తన అంబరంగా ధరించిన విశ్వ మానవతామూర్తి సాయినాథుడు. ఆయన ఎప్పుడూ తన గొప్పతనాన్ని మహిమాన్విత శక్తిగా ప్రదర్శించలేదు. మహిమల కంటే మానవత్వాన్ని ప్రదర్శించటం ఉత్తమమని బోధించేవారు. అందుకే భక్తజన బాంధవుడైన బాబా మందిరానికి సర్వమత సకల కులాల జనులకు ప్రవేశముంటుంది. సాయినాథుణ్ణి తాము స్వయంగా స్పృశించి మరీ అర్చించుకునే సదవకాశముంటుంది. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగనవోయి సాయిరాం. శాంతికి ప్రాకారం
ప్రేమకు శ్రీకారం కరుణాసాగరం సాయి ఆలయం. సమతకు సోపానం మమతకు ఆధారం జీవన పావనం నీ గుడి ప్రాంగణం. గీతా బైబిలు ఖురాను సారము సాయి నీ సుమధుర నామము. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి ఆహిమా దయగలవోయి సాయిరా. చెరగని చిరునవ్వు తరగని సుఖశాంతి జ్ఞాన విభూతి నిరతము కోరితి. ఈ ద్వారకమాయి ఉందండి. తూర్పు వైపు మునేరు, ఈశాన్యం వైపు సాగర కాలువ. ఎంతో పవిత్రమైన దేవస్థానం అండి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం పూట 6 గంటలకి పంచామృత అభిషేకం వినాయకుడికి, దత్తాత్రేయ వారికి, సాయిబాబా వారికి ప్రతి గురువారం ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. అదే ఆదివారం అయితే ఉదయం 6 గంటలకు అభిషేకము ఎంతో పవిత్రంగా జరుగుతాయి. సాయి అపర దత్తావతారుడు. మరి ఆ దత్తుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మిశ్రిత రూపంగా త్రిమూర్తి స్వరూపుడిగా పురాణాలు చెబుతున్నాయి. అత్రి మహాముని కుమారుడైన దత్తుడు గురు పరంపరకు ఆది గురువు అన్నంత విశిష్ట దైవం. అందుకేనేమో సాయిలో దత్తుని అంశ వల్లే సద్గురు అనిపించుకున్నాడు. ఆ సద్గురుడు దత్తాత్రేయుడు సాయి మందిరంలో నిండుగా కొలువై నిత్యార్చనలు అందుకుంటున్నాడు. పాలరాతి మూర్తిగా ఓ గద్దపై కూర్చొని ఉంటాడు సాయి. సద్గురు సాయి విగ్రహానికి ముందున్న ఓ చిరు శివలింగానికి ముందుగా పంచద్రవ్యాలను అభిషేకించి ఆ తరువాత సాయినాథునికి తనివి తీరా అభిషేక స్నానాన్ని చేస్తారు. పంచామృత అభిషేకం చేసి స్వామిని పట్టు వస్త్రాలతో అందంగా అలంకరిస్తారు. దివ్యకాంతులతో వెలిగిపోతున్న బాబాను భక్తజనం కన్నుల పండువలా వీక్షించుకుంటారు. కొబ్బరికాయలు కొట్టి స్వామికిచ్చిన హారతి నీరాజనాలను తీర్థప్రసాదాలను అందుకుంటారు. గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నం
ఓ చిరుమందిరంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు కొలువై అనుగ్రహిస్తుంటారు. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల మువ్వురి అంశల సమైక్య రూపంగా ఆవిర్భవించిన గురోత్తముడు ఈ దత్తుడు. దత్త అంటే ఇవ్వబడిన అని, శివునిచే వరంగా ఇవ్వబడిన దత్త అత్రి మహాముని పుత్రుడు కనుక అత్రేయ అని చేర్చి ఈ స్వామి దత్తాత్రేయుడు అయ్యాడని అంటారు. ఈ స్వామికి చేసే అర్చనలు ఆ స్వామి అంశతో కూడిన సాయికి అర్చన చేసినంత పుణ్యంగా భక్తులు భావిస్తారు. మూడు ముఖార విందాలతో 6 చేతులతో గోవు, శునకం తదితర ప్రాణులతో కనువిందు చేసే స్వామికి మనసారా అర్చనాది సేవలు నిర్వర్తిస్తారు. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి పోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి పోయి. హే పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన, కరుణించుము కడతీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. అనవరతము కళచిందు నీ ముఖబింబం, అందింతుము స్వామి ఆవాహనం. సంపదలను వర్షించు నీ శుభహస్తం, చేకొమ్ము ఓ స్వామి మా వందనం. సకల సుగుణ గంధాల వేద గ్రంథమా, చందనాది గంధాల స్వీకరించుమా. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి మందిరాలలో తప్పనిసరిగా కొలువై ఉండే దైవం వినాయకుడు. సర్వ విఘ్నాపహారి విఘ్నేశ్వరుడు ఖమ్మం కరుణగిరి సాయి మందిరంలో వక్రతుండ మహాకాయుడై చిరుమంటపాన పూజలందుకుంటున్నాడు. ఆ బొజ్జగణపయ్యకు చేసే అర్చనలు వీక్షిద్దాం. దాదాపు అన్ని సాయి మందిరాలలోనూ తప్పనిసరిగా కొలువయ్యే స్వామి ప్రథమ పూజలందుకునే వేల్పు గణపయ్య ఈ మందిరంలోనూ పూజలందుకుంటాడు. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. సాయినాథుడు జగద్బంధువు కదా. బాబాకు జనమంటే ప్రేమ, భక్తజనానికి సాయి అంటే ప్రాణం. అందుకే ఆ విశ్వసింధువుకి నానా విధాల కొలుపులు, కీర్తనలు. గురుడికి అంకితమైన గురువారం నాడు గుంపులు గుంపులుగా చేసే కోలాహలాలు. ప్రతి గురువారం సాయంత్రం విష్ణు పారాయణం, లలితా సహస్రనామార్చన, పల్లకీ సేవలు, భజన కీర్తనలు, సాయినామ పారాయణలు, ప్రతిరోజు 4 వేళల బాబా హారతులు. ఇలా అనునిత్యం
అదొక షిరిడీ క్షేత్రమే. బాబావారి గుడి చుట్టూ పల్లకీ సేవ కొనసాగిస్తారు. శ్రీ సాయి జయ సాయి విన్నాను సాయి నీలీలన్నీ ఏడేడు నౌకాలేవని వచ్చాను సాయి నీ అండ కోరి కాపాడే దైవమే నీవేనని దండాలో దొరమా చింత తీరా షిరిడీకే మమ్ము రప్పించుకోవా సాయి నేను నీ వాడిని సాయం కూడా నీ తోడుని పట్టాలయ్యా నీ పాదమే పుట్టాలయ్యా నీ పూజకే ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి స్వచ్ఛములే నీ పాలనవు అందరిలో ఆత్మవలే నువ్వున్నావు కట్టడులు ఏమడులు నీ గుళ్ళో లేవు అందుకనే ఆదుకునే గురువే నీవు సావే గాని బతుకే గాని సాకే సామివి నీవేగ సాయి అంతేగాని అరుగే పూని మాపై కోపము చూపించదు ఎదుటే ఎనలేని నిధులే ఉన్నా ఎదలి విడిపోని నీ దయతో సరితూగునా సాయి సా సర్వేశా షిరిడీవాస జీవేశా లోకేశా సద్గుణభూష సాయి సా సర్వేశా షిరిడీవాస జీవేశా లోకేశా సద్గుణభూష. మనమున్న సహజ స్థితిలోనే మనల్ని ఉంచి ప్రపంచపు అంచులకు అతీతంగా తీసుకుపోయేవారే నిజమైన గురువులు. గురు పరంపరకు అచంచలమైన ప్రతీకగా వెలుగొందుతున్న సాయి గురుదేవుని కరుణారస దృక్కులు మనందరిపై తప్పక ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.